హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ క్యారెట్ ఇగురు. ఎంతో సింపుల్గా 10 నుంచి 15 నిమిషాలలో మనం ఈ క్యారెట్ కర్రీని చేసుకోవచ్చు. క్యారెట్లో ఉన్న న్యూట్రియంట్ వాల్యూస్ లాస్ అవ్వకుండా మేము ఇంట్లో ఫాలో అయ్యే స్టైల్ ఇదే అనమాట. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ పావు కేజీ క్యారెట్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత పైనున్న స్కిన్ని పీల్ అవుట్ చేసి సన్నగా చాప్ చేసుకోవాలి. నేను ఇక్కడ చాపర్ని యూస్ చేశాను. ఈ విధంగా సన్నగా చాప్ చేసుకోవటం వల్ల కర్రీని ఎక్కువ క్వాంటిటీలో తినడానికి ఇష్టపడతామన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన ఆయిల్లో 1/2 టీ స్పూన్ పచ్చిపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని తాలింపుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న క్యారెట్స్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే మగ్గనివ్వాలి. మనం క్యారెట్స్ని చాలా సన్నగా చాప్ చేసుకున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉడికించుకోవాలి. అప్పుడే న్యూట్రియన్స్ ఏమీ లాస్ అవ్వకుండా ఉంటాయి. మ్యాక్సిమం 5 మినిట్స్ కంటే ఎక్కువ మనం ఈ క్యారెట్స్ని ఉడికించకూడదు. అదేంటి 5 నిమిషాలలో ఎలా కుక్ అవుతాయి అనుకుంటున్నారా? మనం కట్ చేసుకున్న సైజ్కి ఈజీగా ఉడికిపోతాయి. ఫాస్ట్గా కుక్ అయిపోవాలి అని పొరపాటును కూడా హై ఫ్లేమ్ మీద పెట్టకండి. అలా చేయటం వల్ల క్యారెట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఒక 2 నిమిషాలు అలా సార్ట్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని 3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈలోపు పచ్చికారం కోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో గుప్పెడంత పచ్చి కొబ్బరి, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి 3 లేదా 4 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ అంత పసుపు, మీ టేస్ట్కి తగినంత కల్లుప్పు యాడ్ చేసుకొని నీరు ఏమాత్రం యాడ్ చేయకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూసాము అంటే క్యారెట్ ఈ విధంగా ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చికారం మొత్తం యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కారంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు సార్ట్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన క్యారెట్ ఇగురు రెడీ అయిపోయినట్లే. చేసుకునే విధానం చాలా ఈజీగా ఉంది కదా. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. అన్నం, రోటీ, చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఇంతకీ మా స్టైల్లో క్యారెట్ ఇగురు రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.